దేవునికి వందనాలు. కూడొచ్చిన మీ అందరికి వందనాలు. ఆ! ఇంతవరదాకా 4 మాటలు దేవుడు సిలువలో పలికిన మాటలు మరి మాట్లాడి ఉన్న మాటలు వందనాలు చెల్లిస్తున్నాను. మరి నాకు ఐదో మాట ఇచ్చిన దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. యోహాను సువార్త 19 అధ్యాయం. అటు తర్వాత సమాప్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నానెను. దేవునికి వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, దేవానికి వందనాలు ప్రభా. తండ్రి, ఈ మధ్యాహ్న సమయ కాలంలో నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రములు ప్రభా. మరి ఐదో మాటగా నేను మాట్లాడుచున్నగా ప్రభా, మీరు నాలో ఉండి సహాయం చేయమని అడుగుచున్న వినదగ చెవులు బిడ్డలందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి వందనాలు. మరి దేవుడు ఐదో మాట మరి సమాప్తమును అప్పటికి సమాప్తమైనదని ఎరిగిన దేవునికి వందనాలు చెల్లిస్తున్నా. మరి ఐదో మాటగా సమాప్తమును అంటే మరి దేవుడు మరి పాత నిబంధన సమాప్తం పూర్తి చేసిన దేవుడు. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి పాత నిబంధనలో మనకు మరి అవన్నీ నెరవేర్చి ఉన్న దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మరి లూకా సువార్త 24 అధ్యాయము 44 వచనం చూసుకొని ఉంటే, అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రంలోను ప్రవర్తల గ్రంథములోను కీర్తనలోను నన్ను గురించి వ్రాయబడినవనియు అన్నియు నెరవేరవలనని నేను మీ వద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు. దేవునికి వందనాలు. మరి పాత నిబంధనలో రాసిన ధర్మశాస్త్రంలో నుంచి మరి దేవుడు మరి కీర్తన గ్రంథంలో నుంచి మరి నెరవేర్చిన మాటలు సమాప్తను అప్పటికి సమాప్తమైనదని దేవుడు ఎరిగి అక్కడ మాట్లాడి ఉన్న మాటలు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి సమాప్తం అంటే మరి దేవుడు పాత నిబంధనలో నుంచి నెరవేర్చి కొత్త నిబంధన మనకిచ్చి ఉన్నాడు. దాంట్లో మరి నెరవేర్చిన మాటలు అలాగే మరి నెరవేరినవని మనకు ఇప్పుడు పాత నిబంధనలో దేవుడు రుజువు చేస్తున్నాడు. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అదే రీతిగా మరి 1 తిమోతి 2 అధ్యాయం 4 వచనం ద్వారా నెరవేరునట్లు ఇంకా ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించి అనుభవ జ్ఞానం గల వారై ఉండవలనని ఇచ్చి ఉన్నాడు. మరి దేవుడు మనకి కొత్త నిబంధనలు ఇచ్చిన మాట ఇది. దేవునికి వందనాలు. మరి మనుషులందరూ రక్షణ పొంది ఉండాలని మరి ఇప్పటి వరకైతే మరి రక్షణ పొంది ఉన్నారు. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకను మరి దప్పిగొనుచున్నానన్న మాటకు మరి దేవుడు మన నుండి ఆశిస్తున్నది ఏంటంటే, మనము పొందిన రక్షణ మరి ఇతరులకు కూడా పంచాలని దేవుడు ఇంకనూ దప్పిగొనుచున్నాడని మాట సెలవిస్తున్నాను. మరి దేవునికి వందనాలు. అలాగే మరి ఈ మాటలు నెరవేర్చిన దేవుడు మరి ఆదికాండములో 3 అధ్యాయము 15 వచనములో మరి ఆదాము అవ్వల గురించి మాట్లాడి ఉన్న దేవుడు, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరము కలగజేసేదనని నిన్ను తల మీద కొట్టెను. దేవునికి వందనాలు. మరి పాత నిబంధనలో దేవుడు ఆ రీతిగా మాట్లాడినాడు. అలాగే సాతాను మరి దేవుడు అప్పుడు తల మీద కొట్టి ఉన్నాడు. దేవుడు శపించి ఉన్నప్పుడు దేవునికి వందనాలు. మరి ఇప్పుడు మనకిచ్చిన వాక్యం ఏంటంటే కొత్త నిబంధనలో మార్కు సువార్త 16 అధ్యాయం 20 వచనములు ఉన్నది. మరి దేవుడు మన సాతాను మన కాళ్ళ కింద శీఘ్రముగా తొక్కించి ఉన్నాడు. ఇప్పుడైతే మరి కొత్త నిబంధనలో మనకిచ్చినది ఆ ఆజ్ఞ అని నేను అనుకుంటున్నా. దేవునికి వందనాలు.
దేవునికి స్తోత్రం. మరి సమాప్తమును అప్పటికి సమాప్తమైనదని దేవుడు పాత నిబంధనలో అది పూర్తి చేసి, కొత్త నిబంధనలు ఈ రీతిగా నెరవేర్చిన లేఖనాన్ని బట్టి నేను వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకాను మరి తను దప్పిగొనుచున్నాడంటే, మన ద్వారా ఇంకా అనేకుల రక్షణలోనికి నడిపించాలని తను దప్పిగొనుచున్నాడు. మనము కూడా మరి దేవుని దేవునిలోనికి నడిపించలాగాన రక్షణ మార్గంలో నడిపించలాగాన మనము పొంది నడుచుకున్న ఈ రీతి కాకుండా ఇతరులకు కూడా నడిపించే మార్గంలో చేయాలని నేను దేవుడిచ్చిన మాటగా చెప్తున్నాను. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. నిజముగా మరి ఇంతవరకు విషయాలు మాట్లాడిన మాటలు బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే నిజముగా బైబిల్ అనుసారంగా ఎవ్వరు కూడా నడుచుకోలేరు. చెప్పినంత ఈజీగా కూడా ఎవ్వరు నడవలేరు కూడా. దేవునికి వందనాలు. బైబిల్ అంత కష్టతరముగా ఉంటది. మంచి మాటలుగా ఉంటాయి. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి మనం కూడా అందరము మరి నీతిగా, నిజాయితీగా సత్యవాక్యంను అనుసరించి నడవాలని కోరుకుంటున్నా. దేవునికి వందనాలు. మరి దేవుడు ఈ మాట దీవించును గాక. హ్మ్.